నిన్న అమిత్ షా చెప్పిన లెక్క మల్కాజిగిరికి 34 లక్షల ఓటర్లు ఒక్క పార్లమెంట్ సీట్‌కి. అదే కొన్ని రాష్ట్రాల్లో 6 లక్షల ఓటర్లే ఉంటారు. దాదాపు 175 నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో 20 లక్షల పైన ఓటర్లు ఉంటున్నారు ఒక పార్లమెంట్ సభ్యులు. ఎలా సాధ్యం అది? అందుకే నియోజకవర్గాల పునర్విభజన 850 అవుతాయి. ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు అంటే వీళ్ళేమో జనాభా ప్రాతిపదికనని, మరో పక్కన దక్షిణాదికి అన్యాయం అని. జనాభా ప్రాతిపదికన ఈ లెక్కల ప్రకారం జరిగితే ఖచ్చితంగా దక్షిణాదికి అన్యాయమే తప్పించి న్యాయం ఏం జరగదు, ఇంకొంచెం అన్యాయం ఎక్కువ జరుగుతుంది అన్నటువంటిది ఇంకో పక్కన జేపీ గారు లాంటి వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే అసలు ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఎంతమంది జనాభాకు ఒక పార్లమెంట్ సభ్యుడు ఉంటారు అంటే ఫ్రాన్స్‌లో 1,10,000 మందికి, జర్మనీలో కూడా 1,10,000, కెనడాలో 1,20,000, ఆస్ట్రేలియాలో 1,70,000, జపాన్‌లో 2,70,000, అమెరికాలో 7,70,000కి ఒకళ్ళు చొప్పున ఉంటారు. మన దేశంలో గరిష్టంగా 27 లక్షలకి ఒక లోక్సభ సభ్యుడు. డీలిమిటేషన్ 2023 లెక్కల ప్రకారం చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి స్థానాలు అయితే తగ్గే పరిస్థితుంది. ఇదే ఎవరికి అర్థం కాకపోవడం అన్నటువంటిదే అతిపెద్దదైనటువంటి సమస్య. ఆయా దేశాల్లో ఉన్నటువంటి సిస్టములు గమనించిన తర్వాత మనం కరెక్ట్‌గా వెళ్ళలేకపోవడం మన బాధ.